ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తోంది, చాలా భయభ్రాంతులకు గురి చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దళితులను ఈ కూటమి ప్రభుత్వం కొడుతుందా, వాళ్ళ అమాయకులు అంటూ కూడా వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు మీ ప్రాంతానికి. ఏం చెప్తారు మేడం, ఏం చెప్తారు? ఇప్పుడు నా భర్తపై దాడి జరిగిన ఆ రోజు తను చాలా భయంతో ఇంటికి వచ్చాడు. తను మమ్మల్ని భయభ్రాంతులకు గురయ్యాం మేము. తను తీసుకెళ్లి మామూలు కేసు పెట్టమని చెప్పాము మేము. ఆ సమయంలో తను పడిన భయభ్రాంతులకు ఇప్పుడు కూడా మేము మర్చిపోలేకపోతున్నాం. చేయండి, సపోర్ట్ చేయండి, కాదనట్లేదు. కానీ స్థానికంగా సాంఘికంగా అసలు వాళ్ళ ఒక వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని, రౌడీ షీటర్లు ఎలాంటి వాళ్ళు అని విచారణ చేసి, నా భర్త ఎలాంటి వాడు, వర్కులు ఎలా ఉంటాడు అనేది విచారణ చేసి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒకసారి ఈరోజు ఎవరైతే ఆ రౌడీ షీటర్ను పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఒకసారి విందామండి. కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి మరి, ఎంత బాధపడుతున్నారు అనేది విని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒకసారి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నాడు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. సరే, రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో అసలు ఏం జరిగింది, తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి అందరం కలిసికట్టుగా పోదాం.